ట్రూ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ లీవ్స్ ఎ లెగసీ ఆఫ్ లవ్. అనగా ప్రేమ అనే వారసత్వాన్ని ఇస్తుంది. స్నేహము ప్రేమ అనే వారసత్వాన్ని ఇస్తుంది. యోనతాన్ అన్నాడు చాలా స్పష్టం. యోనతాన్కి అర్థమైపోయింది హీఈస్ గోయింగ్ టు నెవర్ బి ద కింగ్, నేను రాజు అవ్వను అనేది అర్థమైపోయింది. కాబట్టి దావీదుని అడుగుతా ఉన్నాడు, అయ్యా మన స్నేహాన్ని బట్టి నేను ఒకవేళ ముందుగా చచ్చిపోతే మాత్రం నా పిల్లలను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇన్ఫాక్ట్ అదే జరిగింది. యోనతాను సౌలు ఒకే రోజున చచ్చిపోయారు ప్రియులరా. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు మరవలేదండి, నిబంధన చేశాడు. ఇక్కడ హృదయాన్ని చలింప చేసేటువంటి కాన్వర్జేషన్ ఇది. దావీదు రాజు అయిపోయాడు ప్రియులరా. కొన్నిసార్లు మనం సొసైటీలో మన స్నేహితులు గొప్పవారైన తర్వాత మనల్ని మర్చిపోయే వాళ్ళని చూస్తాం ప్రియులరా. మనల్ని గుర్తుపట్టలేనట్లు ప్రవర్తిస్తారు. కానీ దావీదు చూడండి ప్రియులరా ఏం చేస్తా ఉన్నాడు. యోనతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సీబా యోనతానునకు కొంటి కాళ్ళు గల ఒక కుమారుడున్నాడని రాజుతో మనవి చేసెను. అతని పేరు మెఫీబోషెతు. కొంటి కాళ్ళు ఉన్నాయ్యా, మెఫీబోషెతు ఒకడున్నాడు, సర్వైవర్ ఒకడున్నాడు, యోనతాను కుమారుడు ఉన్నాడండి. యోనతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు బల్ల దగ్గర భోజనం చేస్తూ దట్స్ ట్రూ ఫ్రెండ్షిప్ అండ్ కెన్ యు సీ ద ట్రూ ఫ్రెండ్షిప్. మీ నాన్న చనిపోయాడు కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, మీ తండ్రి కొరకు నేను మీకు సహాయం చేస్తాను. ప్రియులరా జనరేషన్స్ మారినా కూడా మన జీవితాల్లో ఫ్రెండ్షిప్స్ ప్రియులరా ఆ విలువ కాపాడుకోవాలి. ఆమేన్. అది మనం చేద్దాం ప్రియులరా. అందుకని అంటూ ఉన్నాను, ఏ ట్రూ ఫ్రెండ్షిప్ లీవ్స్ ఎ లెగసీ ఆఫ్ లవ్. ప్రేమ అనే వారసత్వాన్ని కొనసాగిస్తుంది ప్రియులరా. ఆ ప్రేమను చంపుకోదు. నా ఫ్రెండ్ చనిపోయాడు కదా, వారి కుటుంబం గురించి నాకేంటి, వారి పిల్లల గురించి నాకేంటి అనుకోరు ప్రియులరా. వారికి నేనేమైనా చేయగలనా, వారికి ఏమైనా నేను ఒక ఉపకారం చేయగలనా అని ఒక ట్రూ ఫ్రెండ్షిప్ ఉన్న వారు ఆలోచిస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ టూ పీపుల్, ఇట్స్ టూ ఫ్యామిలీస్, టూ జనరేషన్స్. అలాంటి ఫ్రెండ్షిప్ మనకు దేవుడు ఇచ్చును గాక.